కావాలనే సార్ ఆ ఏదో నా మీద కారెక్కించాడు. కావాలనే ఎక్కించాడని ఒప్పుకుంటున్నా. చూసారా, మీకు అదే అనిపించింది. ఆడు నాశనం అయిపోతాడు. ఇప్పుడు 15సారి చెప్తున్నావు నాశనం అయిపోతాడు అని. అంతకు మించి విషయం చెప్పడం లేదు. చూసావా, నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు. మళ్ళీ మొదటికి వచ్చింది. నువ్వేటమ్మా అలా నుంచి ఉండిపోయావు? కూర్చో. ఆ రోజు నుంచి నేను కుంటిదాన్ని అయిపోయాను. నా ఉద్యోగమో పోయింది. ఈ కుంటికాలతో నేను ఎలా బతకగలను? నా బాధల్ని ఎవరితో చెప్పుకోను? ఇంకా నుంచోనే ఉన్నావే, కూర్చో. కూర్చోమంటే దేవుడు తోడు సార్, ఆడు కావాలనే నన్ను గుద్దేశాడు. నా పిల్లలకి దిక్కెవరు సార్? మీరు చెప్పినట్టుగానే ఆ సత్యనారాయణ మీ మీద కారు ఎక్కించాడు అనుకుందాం. కానీ ఎక్కించడానికి ఓ కారణం ఉండాలిగా. ఆ కారణం ఏమిటి చెప్పండి. అదే నేను చెప్పేది. వాడు కావాలనే గుద్దాడు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోకుండా అది యాక్సిడెంట్ అని చెప్పి 10,000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఇంకా నుంచునే ఉన్నావేంటి? కూర్చో. ఆ యాక్సిడెంట్ తర్వాత అమ్మిలా అయిపోయింది. చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఈయనెవరో? మీ ఆయన గారా? కాదు. కాదా? కానీ అలాగే ఉన్నారు. చూడ్డానికి రామలక్ష్మణుల్లా ఉన్నారు. ఓసారి ఇలా రండి. రామలక్ష్మణులు కాదు, రాముడు సీత అని చెప్పు ఉండాల్సింది. నాకు కూడా అలాగే అనిపిస్తున్నారు. కావాలనే ఆ సత్యనారాయణ మీ మీద కారు ఎక్కించాడంటారా? అవునమ్మా. అలా చెయ్యడానికి ఏదైనా కారణం ఉండాలిగా. అదేంటి? అదే ఆ ఎదవడిగిన ఫైలు నేను తెచ్చి ఇవ్వనన్నాను కదా. ఏ ఫైలు? ఏ ఫైల్ గురించి ఆ సత్యనారాయణ అడిగింది? అదే ఆ రవికుమార్ గారు చూస్తున్న ఫైలు. పాపం ఆయన్ని ఆయన భార్యని ఆ నికృష్టుడు చంపేశాడుగా. నికృష్టుడా? ఎవరతను? ఆ రవికుమార్ తమ్ముడు. వాణ్ణి ఊరేయడం కాదు, నరికి పోగులెట్టాలి. మీతో ఎవరు చెప్పింది తన తమ్ముడి హత్య చేశాడని? అందరూ అనుకుంటున్నారుగా, పేపర్లోనూ వచ్చింది. ఏం ప్రయోజనం లేదు. బాగా గుర్తు చేసుకో. ఆ రోజు సత్యనారాయణ గారు అడిగింది ఏ ఫైలు? అది అది ఏదో నా జ్ఞాపకం లేదు. ఆ రాజేశ్వరి చెప్పిన ఫైల్ ఏంటో తెలుసుంటే సత్యనారాయణకి రవికుమార్కి ఉన్న లింక్ ఏంటో తెలిసుండేది. మూర్తి. డన్ సార్. ఒక్క నిమిషం దగ్గర. ఇటువంటి కేసుని ఇంత అద్భుతంగా ఫ్రేమ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళకి ఆ ఫైల్ లేకుండా చేయడం పెద్ద పన. ముందుగా అదే చేసుంటారు. అవును సార్. ఈ సత్యనారాయణ పట్టుకుంటారు. చూద్దాం, సమయం రాని. శవాలు దొరికిన ఏరియాలో నాడాలు కొట్టేవాడు ఎవడైనా ఉంటే వెంటనే పట్టుకో. వాడికి సత్యనారాయణకి ఎలాంటి కనెక్షన్స్ ఉన్నా ఏం ఆలోచించక్కర్లేదు. మళ్ళీ మనం రూడ్ మారిపోవడం లేదు కదా సార్. ఫస్ట్ సత్యనారాయణ, తర్వాత రాజేశ్వరి, ఇప్పుడు నాడాలు కొట్టేవాడు. ఏమిటి సార్ దీని అర్థం? జస్ట్ ఒబే ఆర్డర్స్. డు యు గెట్ మీ? ఏమైంది? మీరు చెప్పిన ఏరియాలో నాడాలు కొట్టేవాడు ఎవడూ లేడు సార్. ఓ 4-5 కిలోమీటర్ల దూరంలో ఒక అతను ఉన్నాడు, పేరు అయ్యప్ప. మనం అనుమానిస్తున్నట్టు అతనికి సత్యనారాయణకి ఎలాంటి సంబంధం లేదు సార్. ఇకపోతే అతను పూటకు గతి లేని వాళ్ళ ఏమీ కనపడడం లేదు. ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లనే ఉన్నాడు. ఇక ఆలస్యం చేయకు, పట్టుకొచ్చే అయ్యప్పని. పట్టుకొచ్చాను సార్, తీసుకురండి అతన్ని. ఇతనే సార్. గురుమూర్తి. డన్ సార్.
సంపాదన బాగున్నట్టుంది. దీన్ని ఎక్కడ దొంగిలించావు? దైవ సాక్షిగా నేను దొంగిలించలేదు సార్. ఇది రోల్డ్ గోల్డ్ గొలుసు సార్. నువ్వు జంతువులకు మాత్రం నాడాలు కొడతావా లేక? జంతువులకే కదా సార్ నాడాలు కొట్టేది. మనుషులు కొట్టవా? అయ్యో, మనుషులు కొట్టను సార్. కానీ ఇప్పుడు కొట్టాలి. చక్రధర్ సార్ కట్రా. వీళ్ళని చంపింది నువ్వేగా? అయ్యో, నేను కాదు సార్. నిజం చెప్పు. లేదు సార్. చక్రధర్ సార్ అయ్యో అయ్యో సార్, కొట్టకండి సార్. మర్యాదగా చెప్పు. సార్, కొట్టకండి సార్. అమ్మా. సార్, నేను ఎవరిని చంపలేదు. శవాల్ని గోల్లో కట్టి లోయలో పడేశాను. ఎవరి కోసం? అది కొట్టానంటే పుచ్చలు ఎగిరిపోతాయి. చెప్పరా. కమాల్ అని. కమాలా? ముస్తఫా కమాల్. కరాటే కమాల్ అంటారు. కరాటే కమాల్ వాడేవాడు? నిజంగా నాకు తెలియదు సార్. వాడు గుండా చీటింగ్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు నాకు కలిశాడు. వాడెక్కడుంటాడు? నాకు తెలియదు సార్. చక్రధర్ సార్ వన్స్ మోర్, నీ చేత నిజం కక్కిస్తారా? చేలు లేవు, అండర్వేర్ లేదు, అండర్ వరల్డ్ లేదు, పోలీసులు లేరు. మిమ్మల్ని కూర్చోమన్నా స్థలం లేదు. బాబు కాస్త లేస్తారా? వద్దు వద్దు, నేను ఉంచుంటాను. అవును, ఎవరి ముస్తఫా కమాల్? ఆ పేరు గల వాళ్ళు ఎవరు గుర్తు